రాసినటువంటి మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అందరము కలిసి ఆ మాటను చదువుదాం. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగములో నుంచి ప్రభువు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతారు. ఆ మాటల్లో ప్రకారముగా మనం జీవించటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనం చదివిన లేఖన భాగములో ప్రతి వచనాన్ని శ్రద్ధగా మనం ఆలోచన చేయాలి. శ్రద్ధగా ఆలోచన చేస్తే పౌలుకు ఉన్న సువార్త భారమును గురించి తెలియపరుస్తున్నాడు. ఆ వచనములో సువార్త భారము ఆయన మీద మోపబడి ఉందంట. ప్రభువు సువార్త ప్రకటించటానికి ఆయన మీద భారమును మోపాడంట. ఆ సువార్త కనుక నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు చెబుతుంది. అది ఎటువంటి శ్రమ అంటే ఏదో చిన్న చిన్న శ్రమ కాదు, అది చాలా పెద్ద శ్రమే. కాబట్టి పౌలు అయ్యో అనే మాటను ఉపయోగించాడు. అయ్యో, అమ్మో అని గుండెలు బాదుకుంటారు. తెలుసా ఎప్పుడు బాదుకుంటారు? కష్టము చాలా పెద్దదైనప్పుడు, చాలా ఇబ్బందికరమైనది అయినప్పుడు గుండెలు బాదుకుంటారు. అలాంటప్పుడే అయ్యో అని లేఖలు వేస్తారు. మనం ఏ వచనాన్ని చదివినా లేఖనాల్లో ఇమాజినేషన్ అనేది ఉంటుంది. ఇమాజినేషన్ అంటే అక్కడ ఆ సందర్భంలో ఎలా జరుగుతుందో ఒక ఊహ, ఒక చిత్రీకరణ నీ మనోనేత్రముల్లో కనబడాలి. అప్పుడు బైబిల్ నీకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు యేసు ప్రభువు లాజరు చనిపోయిన 4వ రోజున వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లాజరును సమాధిలో నుంచి పిలవటానికి ఎలా పిలుచుంటాడు? లాజరు లేచిరా అని ఉంటాడా? లేకపోతే లాజరు లేచిరా అని ఇంకా స్లోగా అని ఉంటాడు. లేకపోతే లాజరు రా అని ఉంటాడు. గట్టిగా అరిస్తేనే వస్తాడా? లేకపోతే మెల్లిగా అరిచిన వస్తాడు? మీరు చెప్పండి. ఎలా అరిచినా వస్తాడు, ఎలా పిలిచినా వస్తాడు. కానీ ఆ సందర్భంలో గట్టిగా అరిచాడా, నెమ్మదిగా అరిచాడా? ఎలా చెప్పగలరు? ఎలా మరి చెప్తాను మీరు. దాన్ని బట్టి బైబిల్ మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో లాజరు పేరు మీరు చూడండి. లాజరు పేరు ఒకటి చదవండి చాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం. లాజరు పేరు చదివారా? చూసారా? లాజరు, లాకు దీర్ఘం ఇస్తే లా, జా లాకు ఇస్తే 2వ వచనంలో ఏముంది? అలాగే ఉంది. ఇప్పుడు అదే అధ్యాయం 43వ వచనం చదువుదాం. ఆయన అలాగూ చెప్పి ఏముంది అక్కడ? లాజరు దగ్గర రూకు దీర్ఘం కూడా. అంటే ఇప్పుడు ఎలా పిలుచుంటాడు చెప్పండి? దాన్ని సాగతీసాడే లేదు. అది అలా చదివినప్పుడు ఇమాజినేషన్ అనేది ఉండాలి. లాజరు అని పిలిచాడు అనమాట. ఆ పిలుపు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆయన ఆత్మ మృతుల లోకంలో ఉన్న ఆయన కనబడిపోయింది. వెంటనే లేచి వచ్చేసి షర్ట్ వేసుకొని వచ్చేసినట్టుగా శరీరం దొరుకుకొని బయటకు వచ్చేసి. హల్లెలూయా. కాబట్టి ప్రభువు ఏ సందర్భంలో బిగ్గరగా అరిచాడు, ఏ సందర్భంలో నెమ్మదిగా చెప్పాడు అనేది ఆలోచించాలి. యేసు ప్రభు మాటలంటే నెమ్మదిగా వారు
అని అన్నాడు. ఎందుకు తెలుసా, అక్కడికి బహుజన సమూహం వస్తే వాళ్ళందరికీ వినపడాలంటే నేను ఇక్కడ నెమ్మదిగా మాట్లాడితే కదా. మరి కొండ మీద కూర్చొని బహుజన సమూహం వస్తే వాళ్ళకి ఎలా అరిచి చెప్పుంటాడు? ఆత్మలో ధీరులైన వారు ధన్యులు అని కేకలేకుంటాడు. అందుకే అంటాను, ప్రతిది కూడా ఇమాజినేషన్ చేసుకున్నప్పుడే పరిశుద్ధ గ్రంథం మనకు అర్థం. వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. అక్కడ అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. మీరు ఆలోచించండి, పౌలు సువార్త ప్రకటించకపోతే పౌలుకు వచ్చే శ్రమ ఏంటి? అమ్మో, నేను సువార్త ప్రకటించకపోతే అప్పుడు పాలైపోతాను అన్న భయమా? చెప్పండి. కాదు. నేను కనుక సువార్తను ప్రకటించకపోతే రోగినైపోతాను అనే భయమా? అది కూడా కాదు. ఎందుకంటే పౌలు అన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను, అంతరంగ పురుషుడు దినదినమును నూతనపరచబడుతున్నాడు అని అన్నాడు. రోగం వచ్చినా పట్టించుకోడు, డబ్బు పోయినా పట్టించుకోడు. ఎందుకంటే నేను కడుపు నిండి ఉండుటకును, పస్తులుండుటకును, సంపన్నుడై ఉండుటకును, లేమిలో ఉండుటకును, కలిమిలో ఉండుటకును అన్ని పరిస్థితులకి నా ప్రభువు నిమిత్తం నేను అలవాటు చేసుకుని ఉన్నానని అన్నాడు. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నన్ను ఎవరైనా కొడతారేమో అన్న భయం. అసలు ప్రకటిస్తేనే కొడతారు. అవునా కదా? ప్రకటిస్తేనే కొడతారు. మరి పౌలుకి ఏ శ్రమ గురించి చెప్తున్నాడు? మీరు ఆలోచించవలసిన విషయం. నేను సువార్తను ప్రకటించకపోతే ఆయుష్ తీరక ముందే పోతానేమో అన్న భయం కూడా లేదు. ఎందుకంటే పౌలు ఇంకొక మాట కూడా ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు కదా. అలాగంటున్నాడు. మరి తొందరగా పోతారని భయం ఆయనకి అనుకుంటాడు. మరి సువార్తను ప్రకటించకపోతే పౌలుకు వచ్చే శ్రమ ఏంటో పౌలుకు తెలుసు కాబట్టి ఆ మాట చెప్తాడు. ఆ శ్రమ యొక్క ప్రతిఫలం ఏంటో పౌలుకు తెలుసు కాబట్టి ఆయన, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆశీర్వాదం గారు ఒక పాట రాశారు, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల శ్రమ, నీకు శ్రమ, మన అందరికీ శ్రమ. ఇప్పుడు మీరు ఆలోచించారు, సువార్త ప్రకటించకపోతే పౌలుకే కాదు శ్రమ, మనకు కూడా శ్రమే. ఏ శ్రమలు? అప్పులు పాలైపోతారంటే కాదు, రోగులైపోతారంటే కాదు, ఎవరైనా మిమ్మల్ని కొడతారా అంటే అసలు ప్రకటిస్తేనే కొడతారు, ప్రకటించకపోతే అవడే. లేకపోతే నిన్ను చంపేస్తారా అని భయమా అంటే అసలు ప్రకటిస్తేనే కదా చంపారు చాలా మంది. చెప్పనుని అందరూ దుమ్ము కూడా ఆయన మీద గెంతి రాళ్ళతో కొట్టి చెప్తారు. ఎందుకు? సువార్త ప్రకటించినందుకు. యోహాను తల నరికించేసారు ఎందుకు? సత్యం చెప్పినందుకు. యాకోబు తల నరికేశారు సువార్త ప్రకటించినందుకు. పౌలును కూడా సువార్త ప్రకటించిన తర్వాత వృద్ధాప్యంలో గుర్రం మీద వెళ్తుంటుండగా ఆయన మెడకు తాడేసి పైకి లాగేసి వేలాడు తీశారు. పేతురుని తల క్రిందులుగా సిలువేసి చంపేశారు. ఎందుకు? సువార్త ప్రకటించబడి. అలాంటి ఎన్ని శ్రమలు వచ్చినా సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దానికంటే ఇంకా ఏదో భయంకరమైన శ్రమ ఉంది అని పౌలుకు తెలుసు. అది వాక్యంలో చదువుతుంది. ఈ విషయం కూడా నేను ఒక ఆయనకు అడిగాను, ఏ శ్రమ అంటే సువార్త ప్రకటించకపోతే మరి చాలా నష్టాల్లో పడిపోతాం, ఇబ్బందుల్లో పడిపోతాం, అప్పుల్లో పడిపోతాం. దేవుడు మనకు మేలు చేయడు, ఇవన్నీ చేసుకుంటాడు. నేను అన్ని ఆలోచించుకుంటే అసలు పౌలు వీటి గురించి భయపడి అయ్యో శ్రమ అన్నారు. అంటే వాక్యాన్ని సరిగ్గా చదువు. ఏ గుడ్డో తెలీదు, మళ్ళీ నా మీద ప్రసంగాలు ముందే ఏదో తెలుసుకోవాలి కదా బైబిల్లో. ఇంతకీ ఏంటా శ్రమ? ఎప్పుడైనా ఆలోచించారు? ఎప్పుడైనా ప్రభుతో వచనాలు చదివినప్పుడు ఏంటి ప్రభు అని అడుగుతున్నారు? ఎంతసేపు అడుగుకోవడం తెలియదు అన్ని విషయాలు. ఇవి అడగడం రాదు. ప్రభువుని నేను అడిగాను, దీని సంగతి ఏంటో ప్రభు, ఈ వచనం ఒక అర్థం ఏంటి? పౌలు ఏ శ్రమను చూసి భయపడి, లేదంటే ఏ శ్రమను చూసి అమ్మో అయ్యో అనుకుని
సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనుకున్నాడు అని నేను ప్రభువుని అడిగాను. 3 నెలలు 4 నెలలు ప్రార్థన అయిపోయింది. తర్వాత ప్రభు ఎప్పుడో దయ కలిగి నాకు చెప్తే అప్పుడు చెబుదాం అని 1 సంవత్సరం పాటు వదిలేసాను. మరలా ప్రభు నాతో ఒక విషయాన్ని మాట్లాడాడు. నా కుమారుడు, నువ్వు అడిగావు కదా, సమయం వచ్చింది మాట్లాడు. దానికి ఆన్సర్ బైబిల్ గ్రంథంలో నిన్ను రాయించి పెట్టాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయములో ప్రభు రాయించి పెట్టాడు. యెహెజ్కేలు గ్రంథం దయచేసి తెరవండి. 3వ అధ్యాయము 16వ వచనము. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయుము. ఇక్కడ ప్రభు యెహెజ్కేలుకు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా వాక్ అతనికి ప్రత్యక్షమయ్యి నేను ఇశ్రాయేలీయుల ఇంటికి నిన్ను కావలివానిగా ఉంచి ఉన్నాను. కాబట్టి వారికి వెళ్లి ప్రకటించు. 18వ వచనం. అవశ్యముగా నీవు మరణమగుదువని నేను దుర్మార్గును గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతనిని జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును గాని అతని రక్తమును గూర్చి నిన్ను ఉత్తరివాదినిగా చేయించు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి చనిపోతాడని నువ్వు వెళ్ళి చెప్పు. నువ్వు వెళ్ళి చెప్తే అతడు తన వెనకలు వినలేదనుకో, తన దుర్మార్గతను బట్టి చనిపోవచ్చు. కానీ నువ్వు చెప్పకపోతే అతను చనిపోయిన తర్వాత ఎందుకు చెప్పలేదని నిన్ను నేను విచారింతును అన్నాడు. దానికే పౌలు భయపడ్డాడు. ప్రభువు నన్ను అడిగితే, ఎందుకు నువ్వు సువార్త ప్రకటించలేదని నన్ను అడిగితే నిన్ను ఏం చెప్పాలి అని పౌలు భయపడ్డాడు. ఆ శ్రమ ఏంటో, ఆ బాధ ఏంటో పౌలుకు తెలుసు కనుక, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆ తర్వాత వచ్చినప్పుడు చూడండి, ఒక నీతిమంతుడు కొంతకాలము నీతిమంతుడిగా జీవించి మరలా దుర్మార్గతలో పడిపోతే 19వ వచనం. అయితే నువ్వు దుర్మార్గుని హెచ్చరిక చేయక అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమగును గాని నీవు తప్పించుకుందువా, నీవు ఆత్మను తప్పించుకుందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతిని జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదినిగా ఉంచు. హెచ్చరిక చేయమన్నప్పుడు దేవుడు హెచ్చరిక చేయాలి. ఒక దుర్మార్గుడికి సువార్త ప్రకటించమన్నప్పుడు మనం వెళ్ళి ప్రకటించాలి. చెప్తే విండన్నా, ఆడు వినే రకం కాదన్నా, వాడు విన్నా మనం పట్టించుకోడన్నా, తిరిగి కొడతాడన్నా అన్నా ప్రభు చెప్తుని వెళ్ళి చెప్పకపోతే వాడు నశించిపోయినందుకు వాడు గురించి నిన్ను తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పే భయంకరంగా ఉంటుంది. అది పౌలు కనిపించిన శ్రమ. ఆ విషయంలో పౌలు భయపడ్డాడు. అందుకే అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. అది పౌలు గురించేనా మన గురించేనా? మన గురించి. అందుకే నా మాట రాయించాను. హల్లెలూయా. యేసును అంగీకరించి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు సువార్తికుడై ఉండాలి. హల్లెలూయా. మిమ్మలను చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలిచాడు? తన గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఆయన మనలను పిలిచాడు. హల్లెలూయా. మీరందరూ క్రీస్తునందున్నారా? ఉన్నారా? క్రీస్తునందున్నాడు ఏం చేయాలో తెలుసా? 91వ కీర్తన 1వ వచనం 2వ వచనం మీరు చదవండి.
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అంటే మీరు క్రీస్తునందు ఉండుట ఆయన నీడను ఆశ్రయించుట. 2వ వచనములో ఆయనే నా కోట, నా ఆశ్రయము అని అతన్ని గూర్చి నేను చెప్పుదును అన్నాడు. ఏం చెప్తున్నాడు? చెప్పుతున్నాడు. మరి నువ్వేం చెప్తున్నావు? ఎక్కడికో వచ్చి ప్రభువు చెప్తున్నాడు నా కోట, నా కొండ అని. కానీ ప్రభు నాకు ఆశ్రయం అని ఇతరులకు చెబుతున్నావు. సువార్త ఒక భారము సంఘం అంతటి మీద ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఈ భారమును దేవుడు అనుగ్రహించారు. క్రైస్తవుడా మేల్కోవాలి. నేను వెళ్తున్నాను, వచ్చేస్తున్నాను. సువార్త చెప్పటం రాదా? సువార్త ప్రకటించేవాడి పక్కన నిల్చుని ఏం కావాలో సహాయం చేయాలి. సువార్త ప్రకటించే వారిని ఏర్పాటు చేసుకుని కోటాలు పెట్టు, లేదా సువార్తకి వెళ్లే వారికి నువ్వు సహాయం చేసి పంపించు. ఏదో ఒక విధముగా సువార్త ప్రకటించు. పాంప్లెట్ ఇచ్చి కూడా ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద. ప్రకటించకపోతే మనకు శ్రమ, మనకు ఇబ్బంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోనా. యోనా అనగా ఆ పేరుకు అర్థం ఏంటంటే పావురము. యోనా అంటే అర్థం ఏంటి? పావురము. పావురానికి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, పావురము నిష్కలంకమైంది. మీరు పావురం వల్లే నిష్కలంకముగా ఉండు అన్నాడు కదా. రెండోది, పావురము మూలుగుతుంటుంది. అలా అంటుడే పరిశుద్ధాత్మను కూడా అలా మూలుగుతున్నాడు అంట. మనకు పరిశుద్ధాత్మ పావురం. పావురముకున్న 3వ లక్షణం ఏంటంటే ఒకానొక సమయంలో పావురము ద్వారా వర్తమానాలు పంపించుకుండేవి. ఒక రాజుకు వర్తమానం పంపించాలంటే పోస్ట్ మ్యాన్ లేరు, టెలిఫోన్ లేవు, ఏమీ లేని కాలంలో పావురమే పట్టుకెళ్ళేది. ఉదాహరణ, ఆదికాండం 8వ అధ్యాయంలో నోవాహు కిటికీ తెరిచి ఒక పావురమును పంపిస్తే ఒలివ లాకు తీసుకొచ్చి నోవాహు చేతిలో పెట్టేసి. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు పావురములో ఉన్నాయి. ఆ పేరు కలిగిన వ్యక్తి యోనా. యోనాకి కూడా ఈ 3 లక్షణాలు ఉన్నాయి, లేదనే చెబుతారు. నేను అంత రివర్స్. అదే యోనా అవిధేయుడండి. సువార్త ప్రకటించమంటే పారిపోయి వాడెక్కేశాడని అంటారు. నేను ఒప్పుకోండి. వచనాలు దొరికాయి మీకు, కానీ ఏం దొరకలేదు, సత్యం దొరకలేదు. ఆయన ఎందుకు పారిపోయాడో నేను తర్వాత ఆఖరిలో చెప్తాను. ఈ యోనాకి 3 లక్షణాలు ఉన్నాయి. పరిశుద్ధంగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సువార్త ప్రకటించేవాడే. ఆయన దేవునికి విధేయుడే. దేవుడంటే మంచి ఆసక్తి కలిగిన వ్యక్తి. దేవుని ప్రజలంటే మరింకా ఆసక్తి కలిగిన వ్యక్తి యోనా. ఒకరోజు యోనా మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. మీరు యోనా గ్రంథం మొదటి వచనం చదవండి. మేకా గ్రంథానికి ముందు ఉంటుంది. మొదటి వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చాను. ఏం ప్రత్యక్షమైంది? యెహోవా వాక్యం అంటే ఎవరు? యేసయ్య. వాక్యమును నామము కలిగిన వాడు ఎవరు? యేసయ్య. అయితే యేసయ్య ప్రత్యక్షం అవ్వాలి, లేదా దేవుని వాక్యంతో మాట్లాడాలి. అతనికి ప్రత్యక్షమయ్యి, నేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరముగా ఉంది, దానికి ఆ పట్టణానికి పట్టబోయే దుర్గతిని గురించి నువ్వు వెళ్ళి ప్రకటింపు అని యోనాకు దేవుడు చెప్తాడు. వెంటనే యోనా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ స్వరం వినగానే వీరికి వారు చెప్పేది అని లేచి దేవుని సన్నిధిలో నుంచి ఏం చేశాడు చెప్పండి? నడుచుకొని కూడా వెళ్ళలేదు, పరిగెత్తి పారిపోయాడు. దేవుడు నీకు ప్రత్యక్షమై నువ్వు ఫలాని వ్యక్తికి వెళ్ళి సువార్త ప్రకటించంటే ఎవరైనా పారిపోతారు చెప్పండి?
ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమే డైరెక్ట్ గా నీతో మాట్లాడి, సత్య నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించి పలానా వీధికి వెళ్ళి అంటే, మా బాబాయ్ నేను ప్రకటించడానికి పారిపోతాను. మరి ఈయనెందుకు పారిపోయాడు? ఆయన అవిధేయుడు అని ప్రసంగాలు చేస్తారు, కానీ అవిధేయుడు కాదు. ఆయన ఎలా పారిపోయాడంటే చాలా డిఫరెంట్. నినేవే పట్టణం వీడు వైపు ఉంటే దానికి ఆపోజిట్ లో ఉంది దర్శనం. ఆపోజిట్ లో పరిగెత్తాడు, మళ్ళీ కట్టువైపు తిరిగి చూడకూడదని డిసైడ్ అయ్యింది. దర్శీసుకు వెళ్లే ఓడను చూసుకొని వాడెక్కేసి, ఈయన ఎక్కడి నుంచి పారిపోయి గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి? దేవుని సన్నిధిలో నుంచి. ఒక మనిషి, ఒక విశ్వాసి పారిపోవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో నుంచి కాదు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనం త్వరగా తీయాలి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనం. గాలికి ఎగిరిపోతుంది, మైండ్ కొట్టుకోవాలి. చూడండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. 11. చాలు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు అన్న దగ్గర పుట్టినోట్లు ఏముంది? విడిచి పారిపోము. ఎక్కడి నుంచి పారిపోవాలి? ధనాపేక్ష నుండి పారిపోవాలి. కానీ ఈ లోకంలో ధనం కొరకే పరిగెడతారు. క్రైస్తవులు ధనం కొరకే, ప్రతి ఒక్కరు. సింగపూర్ ఎందుకు వస్తున్నారు? ధనం కొరకు. అమెరికా వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? ధనం కొరకు. మళ్ళీ వాళ్ళేమో నిల్చొని యోనా దేవుని సన్నిధిలోంచి పారిపోయని చెప్తారు. యోనా దేవుని సన్నిధిలో డబ్బు కొరకు పరిగెత్తలేదు. నేను చెప్తున్నాను, అసలు పరిగెత్తేస్తుంది తెలియదు. ఏ ఏ విషయాల్లో పారిపోకూడదో మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. మొట్టమొదటిదేమో ధనం విషయంలో ఆశించకుంటే, ధనాపేక్ష లేకుంటే పారిపోమన్నాడు. ధనం వెంట పరిగెత్తకూడదు. గెహచి ధనం వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఇప్పుడే మా అయ్యగారి దగ్గరికి ప్రవక్త కొత్తగా వచ్చారంటే ఎండలు తెచ్చిన కానుక పట్టుకెళ్ళిపోవాలని వచ్చాను. బిలాము కూడా ధనం వెంట ఆతృతగా పరిగెత్తాడని బైబుల్లో రాసి. మనం చదువుకున్న వచనాలు ధనాపేక్ష నుండి పారిపోకూడదు. రెండవదిగా చూస్తే యవ్వనేచ్ఛల నుండి. యవ్వనేచ్ఛలంటే యవ్వనంలో ఉంటే కాముక ఆలోచనలు, డబ్బు సంపాదించాలని ఆలోచనలు, ఇంకా గొప్ప నైపుణ్యాలని ఆలోచనలు, మంచి ఉద్యోగం చేసేయాలని ఆలోచనలు. ఒకసారి ఏసన్న గారి ప్రసంగం చేస్తున్నప్పుడు కొంతమంది యవనస్తులు ఊహలు ఎలాగుంటాయంటే, ఏసీ రూమ్ లో మంచి టేబుల్ వేసుకుని ఇలా కూర్చొని బ్యాంక్ మేనేజర్లు సంతకాలు పెట్టి ఉద్యోగం ఉంటే చాలా అనుకుంటుంది. అలా ఊహించుకుంటారు. ఇలా సంతకాలు పెడుతుంటే, అందరూ నాకు నమస్కారం పెడుతుంటే ఎలా ఉంటది అని ఊహించుకుంటుంటారు. నేను కష్టపడితే ఎలా ఉంటది అని ఊహించుకుంటారు. చెమట కారిపోతుంటుంటే దేవుని కొరకు ప్రయాసపడితే ఎలా ఉంటది అని ఊహించుకోరు. మరి ఏం ఊహించుకుంటారు? యవ్వనేచ్ఛలు, రకరకాలైనటువంటి ఆలోచన. యేసేపు గురించి ప్రసంగం చేసిన ప్రతి ఒక్కడు యవ్వనేచ్ఛల గురించి పారిపోయినాడు. యేసేపు నిజంగా ఆమె వచ్చి గట్టిగా పట్టుకున్నా కూడా విడిపించుకొని శక్తులు పరిగెత్తి పారిపోయి దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ధనాపేక్ష నుండి పారిపోవాలి, యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 8-20వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18-20 వరకు చదవండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. చాలు, జారత్వమునకు దూరముగా పారిపోవు. హల్లెలూయా. తప్పుడు పనులకు, వ్యభిచారపు పనులకు దూరముగా. తర్వాత వచనం చూడండి. అదే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. 10-14. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఆదికాండం 18-19 అధ్యాయం 17వ వచనంలో దేవుని ఉగ్రత వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతుంది.
కనుక మీరు పారిపోండని దేవుని దూతలు లోతు కుటుంబానికి లోతుకి చెబితే వారు పారిపోయారు. హల్లెలూయా. పారిపోవలసిన విషయాల్లో పారిపోరు కొంతమంది. దేవుని సన్నిధిలో నుంచి పారిపోతారు. దేవుని సన్నిధికి వస్తే ఎవరైనా పలానా దగ్గర కూర్చున్న ధార భూమిలో చాలా మంది వస్తారంటే అక్కడికి పారిపోతారు. అనేక విషయాలకు పారిపోతారు. కానీ ఏ ఏ విషయాల్లో పారిపోవాలో బైబుల్ మనకు నేర్పిస్తుంది. ఏ ఏ విషయాల్లో పారిపోకుండా నిలిచి ఉండాలో కూడా బైబుల్ మనకు నేర్పిస్తుంది. ఈయన చేసిన తప్పు దేవుని సన్నిధిలో నుంచి పారిపోవటం తప్పే, కానీ అవిధేయుడు కాదు. ఆయన సువార్త ప్రకటించని వ్యక్తి కూడా కాదనుకోకండి, సువార్త ప్రకటించే వ్యక్తి. అసలు యోనా గురించి బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన ఒక ప్రవక్త అని చెబుతుంది. ఆయన ఎవరు? ప్రవక్త. ప్రవక్తికి సువార్త ప్రకటించమంటే ఎందుకు పారిపోతాడు? నాకు తెలియక మొదట్లో ఈ గ్రంథాన్ని చదివినప్పుడు యోనా వెళ్ళి సువార్త ప్రకటిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టేస్తారని భయంతో మానేసి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ దుర్మార్గులని అక్కడ రాసి ఉంది కదా. అమ్మ బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. నా ప్రభు ఎందుకు వచ్చిందిరా బాబాయ్, దేవుడు వద్దు ఏమొద్దని పారిపోయాడేమో అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది. అయితే యోనా పారిపోయిన విధానం చూడండి. తర్షీసుకి వెళ్ళిపోతుండగా ఈయన బోటెక్కి వెళ్ళిపోతుంటే దేవుడు పెద్ద గాలిని పుట్టించి దాని దెబ్బకి బోట్లో ఉన్న వస్తువులన్నీ పడేస్తాడు. ఆ సమయంలో యోనా షిప్పు అడుగు భాగమున ఓడ అడుగు భాగమున వెళ్ళి పడుతుంది. ఇప్పుడు కాలంలో ఓడ అడుగు భాగం అంటే అది డబుల్ బాటం. అక్కడ ఎలా పడుకుంటారన్నా మనకు. అప్పుడు కాలంలో ఓడ అడుగు భాగం అంటే లగేజీలు పెట్టేవి, బ్యాగులు సూట్ కేసులు అన్నీ అక్కడ పెడతారు. వాషింగ్ మెషిన్ పైన రూములు ఉంటే అడుగు భాగంలో పెడతారు. అక్కడికి వెళ్ళి ఆ బ్యాగుల మీద పడుకున్నది. మరి ఈ షిప్ క్యాప్టెన్కి మరి కిందకెందుకు రావాలనుకున్నాడంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకు ఉంటుంది అని ప్రార్థన చేసుకుంటే ప్రభు చెప్తాడు, లగేజీలు పడేస్తున్నారు కదా అందరూ షిప్పులకి పోతే, ఆ కింద ఉన్న సూట్ కేసులు కూడా పడేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది కెప్టెన్. అక్కడికి వచ్చేసరికి అయ్యగారు పడుకున్నాడు. చూడగానే ఒళ్ళు మంది ఓ అయ్యి నిద్రపోతారులే, ఎప్పుడు పడుకోవడమే. పడుకున్నాను అలా లేపాను ప్రార్థన చేసుకోకుండా. పోయి నిద్రపోతారులే, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఒకవేళ ఆయన మనం కరుణించనేమో, వాడ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి శ్రమ వస్తున్నా నేను నిద్రపోతాను. ఇక అందరూ బయటకు వచ్చి వాళ్ళందరూ ఎందుకు ఇలాంటి శ్రమ వచ్చింది, ఎప్పుడు లేదు, ఉన్నట్టుండి గాలేటి ఈ షిప్ ఎందుకు అటు ఇటు కొట్టుకుపోతుంది, లగేజీలన్నీ పడేస్తున్నాం కదా, వెయిట్ తగ్గిస్తున్నా కూడా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అందరూ చీట్లు వేసుకోవడం మొదలు పెడితే అది యోనా మీద వచ్చింది. యోనా మీద రాగానే మరి నువ్వేం చేయమంటే నీ పేరు మీద వచ్చింది. అసలు నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ కులం ఏంటి అని ఆరాధించటం మొదలుపెట్టి. ఆరాధించడం అంటే ఆరాధన నీకని పాట పాడడం కాదు, ఆరాధించటం, ఆరాధించటం. అలా మొదలు పెడితే అప్పుడు చెప్పారన్నమాట, నేను ప్రియుడను, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన కుమారుడు అని చెప్తాను. అప్పుడు చెబుతూ ఆయన ఇంకో విషయం చెప్పాడు, యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతుందని చెప్తాను. ఇంకా ఆ దెబ్బకు మొత్తం అందరం భయం వేసి, ఎంత పని చేశారో బాబు, దేవుని సన్నిధిలో నుంచి వచ్చేస్తున్నావు అనుకో. ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? ఆ వాడోళ్ళకి ఎవ్వరికి ఐడియా రాలేదు. ఇదిగా అన్నాడు, నన్ను ఎత్తి పడే సముద్రం, నన్ను ఏ గుట్టే వచ్చాయి వాళ్ళు పడేయాలి. వచ్చి ఈయన ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడం నీకు ఇష్టం లేదు, చచ్చినా చచ్చిపోవడానికి డిసైడ్ అయ్యేది. నేనేమే పోయి సువార్త ప్రకటించడానికి ఇష్టపడలేదు. పోయి నిద్రపోతే ప్రార్థన చేయంటే ప్రార్థన చేయడం కూడా ఇష్టపడదు. ప్రార్థన చేస్తే నేనేవో పట్టణానికి వెళ్ళాను, ఏం చేస్తాను అబ్బా వీళ్ళందరినీ తప్పించంటే, అయితే నేనేవో పట్టణానికి వెళ్తానంటే చెప్పు నేను తగ్గించేస్తాను, ఆపేస్తాను అని అంటారు. అందుకని ప్రార్థన చేయలేదు, చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయింది. కానీ దేవుడు ఈయన చచ్చిపోవడానికి ఇష్టం లేదు. ఈ నెత్తి సముద్రంలో పడేగానే ఆయన ఒక మత్స్యమునకు ఆజ్ఞాపించాడు. అది స్పెషల్గా ఈయన కొరకే తయారైంది. లోపలికి ఆక్సిజన్ అన్నీ వస్తుంటాయి. మళ్ళీ పిచ్చిగా ఆలోచించుకొని కడుపులోకి ఆక్సిజన్ ఎలాగెళ్ళింది. దేవుడు ఎలాగైనా చేయగలడు. అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమైన నేను సర్వశక్తి గల
దేవుడు నన్ను ఆయన పిల్లలకి అనడానికి శక్తి లేదు. దేవుడు చేయగలడు, నమ్మాలంటే. మరియకు గబ్రియేలు దూత ప్రత్యక్షమై సర్వోన్నతుని శక్తిని నమ్ముకోండు, నువ్వు కుమారుడు కనుకుంటే నేను పురుషుని ఎరిగిందని నీకు ఎలా జరుగుతుంది అంటే నమ్మంతే. నమ్మింది, కార్యం జరిగింది. చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆక్సిజన్ ఎలా పీల్చుకున్నాడు, ఆహారం ఎలా తిన్నాడు, గాలి లోపలికి వెళ్దు కదా. ఇదేనంటే అది దేవుడు ఆజ్ఞాపించిన మత్స్యం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా ఇది చనిపోవాలనుకుంటే చనిపోడు ఎవరు కూడా. దేవుడు పర్మిషన్ ఇస్తేనే చనిపోడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యోనాకి పరిస్థితి ఏం అర్థం అవును, ఏది నుండి తెలియదు, ఏంటో తెలియదు. అప్పుడు 2వ అధ్యాయంలో ప్రార్థన చేశాను. అప్పటికి కూడా నన్ను తప్పించు ప్రభువా, నువ్వు చెప్పినట్లు చేస్తాను, నాకు బుద్ధి వచ్చింది దాంట్లో, నన్ను రక్షించు, నన్ను కాపాడనే ప్రార్థించు. ఆమె అనేసరికి ఒడ్డును కట్టేశాను, బయటకు వచ్చాడు. మరలా 2వ మారు యెహోవా వాక్కు బయలుదేరినంత 3వ అధ్యాయం 1వ వచనంలో 2వ మారు యెహోవా వాక్కు అతనికి 2వ మారు ప్రత్యక్షము నినెవె పట్టణానికి వెళ్ళి సువార్త. యోనాకు ఒకటి అర్థమైంది, చావాలనుకుంటే చావను, బ్రతకడం ఒకటి. నా దేవుడు చెప్పిన పని చేయాల్సిందే, ఇంకా తప్పదు. అది కూడా ఇష్టం లేని సువార్త ప్రకటించండి. మీరు గమనించండి, ఆ వచనాలు చదవండి. 3 దినాల ప్రయాణం అది ఆ పట్టణం. ఇంకో 40 రోజుల్లో నశించిపోతుంది. అంటే 40 రోజులంటే ఎన్నిసార్లు సువార్త ప్రకటించవచ్చు ఊరంతా? ఆ పట్టణం అంతా తిరగచ్చలేదు. కానీ 1 దిన ప్రయాణము అతను ప్రయాణము చేసి సువార్త ఎందుకు రాశాడు అనుకున్నా, విడిచిపెట్టుకోవడానికి కాదు. 3 దినాలు. నినెవె పట్టణం ఎన్ని దినాలు ప్రయాణం కలిగింది? 3 దినాలు. ఓకే, 5 మార్క్స్. మరి యోనా 8 దినాలు ప్రయాణించి సువార్త ప్రకటించాడండి. కొంతమంది చదువులను 3 దినాలే. అదే చదివినడైతే 1 దినం అని. అదే ధ్యానించినడైతే 3 దినాలు ప్రయాణం అని రాయించాడు, 1 దినం ఎందుకు వెళ్ళాడు అన్నది ఆలోచన. వీరికి సువార్త ప్రకటించడం ఇష్టం లేదు, ఇంకేదో ప్రకటించాలి తప్పదు. జీతం తీసుకుంటున్నాను కాబట్టి వాక్యం చెప్పాలి తప్పదు. చెప్పకపోతే బాగోదు, కాపరిని కాబట్టి ఏదో 4 మాటలు చెప్పేదాం. వెళ్ళకపోతే బాగోదు, ఒప్పుకోడు కాబట్టి వెళ్ళిపోదాం అనుకునే పద్ధతి కాదు. ఆ టైపులోని ఈయన 1 దిన ప్రయాణం చేసి ఇంకో 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుంది అంటున్నాడే కానీ మారు మనసు పొందండి అని చెప్పట్లేదు. మీరు గమనించారా? మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పట్లేదు. ఇంకో 40 దినాలు అయిపోయింది, ఎవరో నిద్ర పడితే ఇంకా 40 డేసే పోతాం అని చెప్తున్నాడు. ఇంతకీ సువార్త ఎందుకు ప్రకటించలేదు తెలుసా? నేను చెప్తున్నాను, మీరు వినండి. యోనా అవిధేయుడు కాదు. యోనాకి ఏ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని నీ చిత్తం ప్రభు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. నినేవే పట్టణం అనేసరికి ఆయనకి ఇష్టం. కారణం ఏంటంటే నినేవే పట్టణము అసూరు సామ్రాజ్యములో ప్రధానమైనది, క్యాపిటల్ సిటీ అని. ఆ అసూరు సామ్రాజ్యం, ఆ నినేవే పట్టణస్థులు ఇజ్రాయేలీలను చాలా బాధలు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. మనిషి బ్రతుకుంటుండగానే చర్మం ఒలిచేసేవారు. మనం యెహోవాని నమ్ముకోవద్దు, యెహోవాను ఆరాధించొద్దు. భయంకరంగా ఆడవాళ్ళని మానభంగం చేశారు, చాలా భయంకరమైన ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఇరాకీలో క్రిస్టియన్స్ ని చంపేస్తున్నారు. ఒక చిన్న పిల్లోడు 6 ఏళ్ళ పిల్లోడు తల నరికేశాడండి ఒక క్రిస్టియన్. మీరు చూసారు వీడియోలు? వరుసగా ఒక గోతులో పడుకోబెట్టి దోమలకు మందు కొట్టినట్టు ఇలా గనులతో కాల్చేస్తుంది, చంపేస్తున్నాడు. ఇరాకీ గురించి ప్రార్థించి క్రిస్టియన్ అంటే ఆయన చంపేస్తుంది. అంతకు 10 రెట్లు భయంకరంగా ఇశ్రాయేలీలను బ్రతుకుంటుండగానే చర్మం వచ్చేసేవారు అనమాట, వెంట్రుకలు బ్రీకేసేవారు అనమాట. అలాంటి భయంకరంగా ఇశ్రాయేలీలు శ్రమ పడుతున్నప్పుడు ఈయన ప్రవక్త ఆ సంగతి తెలిసి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించాడో తెలుసా? ఆ నినేవే పట్టణాన్ని నాశనం చేయి ప్రభువా, వాళ్ళ నాశనం అయిపోవడం నేను చూడాలి, ఆ ప్రజలను విడిపించు అని ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమై నీవు వారికి సువార్త ప్రకటించని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించకపోతే ఏమవుతుంది? ఒక దుర్మార్గుడికి అతని దుర్మార్గత నుంచి విడుదల పొందుకుని నీవు ప్రకటించకపోతే అతని నిమిత్తం నీకు నేను
ఆ మాట చెప్పగానే యోనాకి ఇంకా నచ్చలేదు. దేవుని సన్నిధిని వదులుకుంటాను, అలాంటి నా ప్రజలు హింసించిన వారికి నేను సువార్త ప్రకటించటం అని బైబిల్ మూసేశాడు, అన్ని వదిలేశాడు, దేవునికి దూరంగా పారిపోయాడు. దేవుడికి తెలుసు ఇతడు అభినైతే ఇతడు నన్ను ప్రేమించే వ్యక్తే, చనిపోవడానికైనా డిసైడ్ అయిపోయాడు. కానీ దేవుడు చావనివ్వలేదు. అందుకే మత్స్యం వచ్చి అతను మిగిలి యోనా గ్రంథం అనగానే ఆ విషయమే గుర్తొస్తుంది. మిగిలిన ఏం గుర్తురాదు. చేప, యోనాను, అదో తెలుస్తుంది కదా. అవి 3 వచనాలు ఉన్నాయి. మరి అదే ఎందుకు గుర్తుంటుందో మరి నాకు అర్థం. ఎందుకు మింగిందంటే మళ్ళీ అది కూడా తెలియదు. యోనాను ప్రొటెక్ట్ చేయడానికి మింగింది, ఆహారం కొరకు మృంగలేదు. యోనాను సేఫ్ గా ఉంచడం కొరకు మృంగింది. యోనాను దేవుడంటే భయపెట్టడం కొరకు మృంగింది, కానీ చెప్పడానికి కాదు. ఈయన సముద్రంలో ఎందుకు పడేమన్నాడు? చావటానికి. కానీ దేవుడు చావనివ్వడు. దేవుడు చావనివ్వకూడదు అనుకుంటే ఏం చేశాడు? యోహాను సువార్త ప్రకటించుకుంటా అతన్ని వేడి నూనెలో దించేస్తే ఆయనకి అసలు అగ్ని కాలేదు. విషం పెట్టారు, జ్యూస్ తాగినట్టు తాగి చూడు, ఏమి జరిగేది కాదు. బాబు ఇది ఎన్ని చేసినా మనం చంపలేము. ఒకటే, ఇతనికి జనాలకు దూరంగా ఉంచాలి కాబట్టి పద్మాసలంకలో తీసుకెళ్ళి వదిలేసి జన సంచారం లేని ప్రాంతం. యోనా పరిస్థితి కూడా అంటే వెళ్తే నేనేవే వెళ్ళాలి, లేదా దేవుని సన్నిధైనా వదులుకోవాలి. ఏం చేయాలి? నాకు దేవుని సన్నిధి ఉంటుంది, నరకానికైనా పోతాను, కానీ వాళ్ళు బాగుపడ్డా నాకు ఇష్టం. అది యోనా పద్ధతి. అందుకని దేవుని సన్నిధిలోంచి పారిపోయాడు. ఆయన విధేయుడు కాదు, దేవుడికి అన్నీ తెలుసు. యోనాకు చెప్తాడు, నువ్వు రెండోసారి ప్రత్యక్షం ఏం చెప్పాలంటే తప్పదు, చావను అని ప్రకటించి 40 దినాలు ఇంకా ఇంకో 2-3 రోజులు ఉంటుండగా ఒక దూరంగా వెళ్ళిపోయి ఆ పట్టణానికి ఏం జరుగుతుంది ఒక పెద్ద రాయుడు చూసుకొని దాని దగ్గర కూర్చోండి. ఈలోగా ఆ నినేవే పట్టణంలో ఏం జరిగింది తెలుసా? ఇంకో 40 దినాల్లో పోతా ఉంటాయి, ఎందుకు వచ్చి మన పాపలు ఉందని ఒకడొకరు మాట్లాడుతుంది. ఆఖరికి నినేవే రాజు కూడా ఆ సింహాసనం నుంచి వచ్చి బూడిదలో కూర్చున్నాడు. ఎవరు? రాజుగారు. మనం కిందనే కూర్చున్నాం, ఇంకా నయం. అది కూడా బాధపడిపోతారు. కిందన ఇలాంటి దగ్గర వాక్యం చెప్పాలి అని అంటే నినేవే పట్టణంలో రాజు వచ్చి కూర్చున్నాడు. పరలోక అధిపతి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. వాళ్ళందరూ మారు మనసు పొందేశారు. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేది. 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీనిని చూచి చింతాక్రాంతుడై కోపగించుకొని, దేనిని చూచి? దేవుడు ఆ పట్టణాన్ని ఏమి చేయకుండా ఉండటం చూసి, అయ్యో నా దేవుడు ఏదో అగ్ని పంపించేస్తాడు, కాల్ చేస్తాడు చూద్దాం అనుకుంటే ఏమీ చేయలేదని చింత వచ్చేసింది. ఎవడైనా బాగుపడితే పలా నోడు వచ్చి సాక్ష్యం చెప్పాడు, సువార్త ప్రకటిస్తే అంటే మనకి ఎంత ఆనందం. ఇందాక బ్రదరు మరి ప్రతి వాక్యం కూడా నన్ను చాలా ఉద్యోగపడుతుంది, వాక్యం ఆనందం. నువ్వు బాగుపడుతుంది అని అనుకుంటానా? అయ్యో వాడు బాగుపడిపోతున్నాడు కానీ ఎవరైనా అనుకుంటారా? కానీ యోనా ఏమనుకుంటున్నాడు? బాగా బాధపడిపోతున్నాడు. ఏంటి అగ్ని వస్తుంది, కాల్ చేస్తుంది, లేదు వరద వస్తుంది, కొట్టుకుపోతారు, నాశనం అయిపోతారు, పెద్ద పెద్ద కేకలేసి ఏడుస్తుంటారు. చూసి సంతోషిద్దాం అనుకుంటే అసలు ఏ కీడు రావట్లేదు, ఏ బాధ రావటం లేదు. 2వ వచనం యెహోవాకు అంటాడు, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దాన్ని ముందుగానే దర్శించినకు పారిపోయినయా. వాళ్ళు ఎక్కడ నువ్వు జాలిపడి రక్షించేస్తావని నేను పారిపోయాను. తెలుసు జాలి గలవాడు నాకు తెలుసు, దేవుడు జాలి గలవాడు.
దేవుడు కనికరగలవాడు. నన్ను కూడా కరుణించి ఫోన్లో ఏమన్నా నువ్వు చెప్పొద్దామని పంపిస్తాను నన్ను వదిలేస్తాను అనుకున్నాను. నేను మాత్రం తీసుకొచ్చాడు, వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు బాగుపడు. హల్లెలూయా. యోనాకు ఒక పాఠం నేర్పించాడు 4వ అధ్యాయంలో, మీరు అందరూ ఇంట్లో చదువుకుంటుంది చెప్పండి. ఒకవేళ యోనా ప్రకటించకపోతే ఆ నినేవే పట్టణంలో ఎంతమంది నివసిస్తున్నారు చెప్పండి. 10వ వచనం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై. అసలు దేవుడి సంఖ్య ఎందుకని, జనాభా లెక్క ఎందుకు చెప్పు బైబుల్లో మనకు అవసరం. ఎందుకు రాయించాడంటే ఒక్కడు అన్ని వేల మందిని రక్షణలోనికి నడిపించాడు. అది దుర్మార్గులు, దుష్టులు, పనికిమాలిన. హల్లెలూయా. దేవుడు ప్రకటించమంటే ప్రకటించగా జరిగిన కార్యం. ఈ నినేవే పట్టణం గురించి యేసు ప్రభు ఒక మాట చెప్తారు. ఈ తరము వారికి తీర్పు దినమున్న నినేవే వారు తీర్పు తీర్చుదురు. వారు ఎక్కడున్నారు గుర్తుపండి, భారతదేశంలో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దుర్మార్గుడని మన సువార్త చెప్పం. అలాంటి చెప్తే విన్నాను. మన సువార్త చెప్పడానికి ఎలాంటి వాళ్ళు చూస్ చేసుకుంటే చెప్తే నమ్మేస్తాడేమో, వినేస్తాడేమో. మీరు చాలా అమాయకంగా కనబడుతున్నాడు, వచ్చేస్తాడు, రండి రండి అని పిలిచి అలాంటి వాళ్ళకి చెప్తారు. ఆడి దగ్గరికి వెళ్తే నాలుగు తంతాడు అనుకుంటాడు, బాగుపడడం అనుకుంటాడు. అననీయ కూడా ఇదే. అననీయ దగ్గరికి దేవుడు వచ్చాడు, దాసువాడు ఆయన పౌలు నీ దగ్గరికి వస్తాడు, అతనికి నా గురించి చెప్పండి. నువ్వా వాడిక అనలేదు, నీ ప్రజలను అనేకులు కొట్టేశాడు, ఈడ్చీడ్చి తన్నాడు ప్రభా అని అంటే, అతడు నా కొరకు కొన్ని సంవత్సరాలు తింటాడు, నువ్వు చెప్పు. హల్లెలూయా. మరి ఏం చేస్తాం? వెళ్ళి సముద్రంలోకి వెళ్తే ఇంకో చేప వచ్చింది, నీకు తెలుసు ఎందుకు వచ్చింది బాబు అని సౌలుకి చెప్తాడు. ప్రపంచాన్ని కదిలించాడు సౌలు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. సువార్త ప్రకటించకపోతే వచ్చే కొన్ని శ్రమలు ఉన్నాయి. అన్నిట్లో భయంకరమైన దేవుడు నిన్ను అడుగుతాడు, ఏముందా లేదా. ఖచ్చితంగా దేవుడు ఒక రోజు నిన్ను అడుగుతాడు. 4 ఏళ్ళ నుంచి ఒక రూమ్లో, ఆ రూమ్లో ప్రతి శనివారం నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు. ఆ రూమ్లో ప్రతి ఆదివారం బాబు అగ్నిగుండమే రాని, వర్షమే రాని, గొడుగు పట్టుకుని నేను ప్రార్థనకి వెళ్ళిపోతారనే సాక్ష్యం ఉందని. ఆ రూమ్ లో ఎవరైనా వాళ్ళతో పాటు కూర్చొని అన్ని రకరకాలుగా మాట్లాడేసి ప్రేయర్ టైం అయిపోయిందని వచ్చేస్తుంటే ఆడు ఎప్పుడు రక్షణ పొందుతాడు? 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఒక్కసారైనా వాడికి ప్రభువుని గురించి ప్రకటించలేదు. కనీసం ఒక పాంప్లెట్ తీసుకెళ్ళి బెడ్ మీద పెట్టలేకపోతుంది. ప్రేమగా ఒక రోజు 120 పెట్టి, లేదా 10 రోజులు పెట్టు, లేదా సంవత్సరం పెట్టు, ఒక్క రోజు చర్చకు రమ్మని. నీ ఉద్దేశం అదే. ఒక్కసారి అని చర్చకు తీసుకొస్తే ఖచ్చితంగా దేవుడు ఆరోగ్యం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ సువార్త భారం మన మీద పెట్టబడి ఉంది. సువార్త కొరకు సిగ్గుపడకూడదు, సువార్త కొరకు మోమాట పడకూడదు, సువార్త కొరకు చావైనా బ్రతికైనా నవ్వే అనుకొని పాడుకుంటున్నారు. చాలా ఉద్యోగపడుతుంది. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా,